గోవిందాయ నమః. రామాయణం సినిమా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. 1000 కోట్లు అంట బడ్జెట్. బాలీవుడ్ వాళ్ళు తీస్తున్నారు. మీ అందరూ తెలుసు కదా. టీజర్ ఏదో రిలీజ్ అయింది. సాయి పల్లవి, రణబీర్ కపూర్, ఇంకా రకరకాల అందమైన సినిమా యాక్టర్స్ అందరూ కూడా యాక్ట్ చేస్తున్నారు. అందులో మంచి సాంకేతికత, విజువల్స్, ఏఐ మొత్తం అన్ని జోడించి 1000 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారట. అయితే ఈ రామాయణం సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుండి, అసలు పిక్స్ రిలీజ్ అయిన దగ్గర నుండి కూడా ఈ సినిమాలో సీత క్యారెక్టర్ చేసిన సాయి పల్లవి గురించి ట్రోలింగ్ ఎక్కువగా నడుస్తుంది. రణబీర్ కపూర్ రాముడికి కూడా సూట్ అవ్వలేదు అనేసి ఒక ట్రోలింగ్ జరిగింది. దానికంటే కూడా ఎక్కువ ట్రోలింగ్ ఈ సీత క్యారెక్టర్ చేసిన సాయి పల్లవి సీతకు అస్సలు సూట్ అవ్వలేదు. సీత కంటే కూడా ఇతర క్యారెక్టర్స్ చేసిన ఆమె ఎవరు, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, వీళ్ళే ఇంకా చాలా అందంగా అద్భుతంగా ఉన్నారు. సీతమ్మగా ఈవిడ అసలు సెట్ అవ్వలేదు అనేసి చెప్తున్నారు. వీటికి సంబంధించి పాజిటివ్గా కొన్ని, నెగిటివ్గా కొన్ని ఎవరికి తోచిన వీడియోస్ వాళ్ళు చేస్తున్నారు. నేనైతే ఈ విషయం గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది నా అభిప్రాయాన్ని తెలియజేయడం కోసమే ఈ వీడియో. నా అభిప్రాయంతో ఎంతమంది సమ్మతిస్తారో, ఎంతమంది వ్యతిరేకిస్తారో నాకైతే తెలియదు. నేనైతే పూర్తిగా ఈ వీడియో నా అభిప్రాయం చెప్తున్నాను, నేను చూసినవి చెప్తున్నాను. మనకి ఈస్ట్మన్ కలర్ వచ్చిన తర్వాత ఫస్ట్ లవకుశ సినిమా తీశారు. తెలుగులో అత్యద్భుతమైన సినిమా తీశారు. ఆ సినిమా కథ యాజిటీస్గా రామాయణంలో ఉంటుందా అంటే కొన్ని లేవు. రాముడు లవకుశలతో యుద్ధం చేసే సీన్స్ అలాంటి కొన్ని సన్నివేశాలు లేవు రామాయణంలో. కానీ పాత్ర ఔచిత్యం చెడకుండా వాళ్ళు ఒక మంచి కళాఖండంగా ఆ సినిమా తీశారు. ఈస్ట్మన్ కలర్ వచ్చాక చాలా ఖర్చు పెట్టి చాలా సంవత్సరాల పాటు కష్టపడి ఒక అకుంఠిత దీక్షతో తీసిన సినిమా లవకుశ. ఈ రోజుకి కూడా ఈ 2026లో కూడా ఆ సినిమా ఏదైనా ఒక టీవీలో ఒక ఛానల్లో వచ్చిందంటే మనం రిమోట్ కింద పెట్టేస్తాం, ఛానల్ మార్చారనుకో. ఎందుకంటే దాంట్లో ఒక ప్రతి క్యారెక్టర్, చివరికి ఆ పిల్లల క్యారెక్టర్ కూడా ఒక అద్భుతం, మొత్తం జీవించేశారు. ఇంకా ఆ తర్వాత తెలుగువారు ఇంకా సీతమ్మ తల్లి అంటే మన లెజెండ్ అంజలీదేవి గారిని మాత్రమే ఊహించుకున్నారు. ఇంకెవ్వరిని కూడా ఆమె ప్లేస్లో చూడలేకపోయారు. అంజలీదేవి గారు సాత్వికమైన, ఆమెకు సహజంగా ఉండే ఆ సాత్వికమైన ఫేస్, ఆ ముఖ కవళికలు కానివ్వండి, ఆమె ఆ సాత్వికమైన ఆమె గొంతు కానివ్వండి, నిర్మలంగా ఉంటుంది అంజలీదేవి గారి గొంతు. ఆమె వాచకం, ఆమె ఆ పాత రోజుల్లో చక్కటి తెలుగు భాష కానివ్వండి, అతికినట్లుగా సీతమ్మ వారికి కరెక్ట్గా అంజలీదేవి సెట్ అయింది. ఆ తర్వాత అంజలీదేవిని లవకుశలో చూసిన తర్వాత మన తెలుగువారి వెండితెర సీతమ్మ అంటే ఆవిడే. ఇంకెవ్వరిని కూడా సీతమ్మ ప్లేస్లో ఊహించుకోరు. తర్వాత చంద్రకళ గారు సీతమ్మగా యాక్ట్ చేశారు, ఇంకొందరు సీతమ్మగా యాక్ట్ చేశారు ఓల్డ్ మూవీస్లో. ఆ తర్వాత నయనతార, ఈ ఆదిపురుష సినిమాలో ఇంకొక ఆవిడ హీరోయిన్, 0 సైజులో సన్నగా తిండి తిప్పలు లేకుండా వేలాడుతూ ఉంటుంది ఆవిడ. ఇప్పుడు వచ్చిన సాయి పల్లవి కానివ్వండి, ఎవ్వరిని సీతమ్మగా మనం ఊహించుకోవాలి. ఎవ్వరూ సీతమ్మగా సెట్ అవ్వలేదని చెప్పాలి. వాళ్ళు 1000 కోట్లే పెట్టి తీయనివ్వండి, లక్షల కోట్లు పెట్టి తీయనివ్వండి, సీతమ్మగా వాళ్ళు ఎవ్వరు సెట్ అవ్వరు. సీతమ్మ అంటే మనకి వెండితెర మీద కనపడేది లవకుశ అంజలీదేవి. ఇది నా అభిప్రాయం అండి. నాకు చాలా చాలా ఇష్టము. ఎందుకంటే సీతమ్మ ముఖ కవళికలు, ఆమె అందం గురించి కూడా వర్ణించినప్పుడు ఆమె చక్కటి గుండ్రని ముఖంతో చందమామను పోలి ఉంటుంది, విశాలమైన నేత్రాలు కలిగి ఉంటుంది, చిరునవ్వు నవ్వుతూ ఉంటే వెన్నెల విరుస్తున్నట్లుగా ఉంటుంది. ఆమె మాట్లాడుతూ ఉంటే ఆ కంఠము, ఆ శబ్దము అతి నిర్మలంగా కోకిల కంఠంలా ఉంటుంది, అతి మృదువుగా ఉంటుంది. ఇలాంటి కొన్ని లక్షణాలు వాల్మీకి మహర్షి వారు వర్ణించి ఉన్నారు. అంజలీదేవి దానికి కరెక్ట్గా ప్రాణం పోయగలిగింది అని మాత్రం నేను 100% చెప్పగలను. ఆమె సేర వదిలేసి ఏ లోకంలోనూ ఉన్నారు, కానీ ఇప్పటికి కూడా ఆమె మన వెండితెర సీతమ్మగా నేను ఎప్పుడు గౌరవించుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆమె ఫేసు సాత్విక లక్షణాలకి, విశాలమైన ఆ గుండ్రటి మొహము సాత్వికత ఉట్టిపడుతూ ఉంటుంది. ఆమె పెద్ద కళ్ళు, వాటితోటి ఆమె చూసే ఆ లుక్స్, చూపులు కానివ్వండి, అంజలీదేవి గారి సాత్వికమైన గొంతు, స్పష్టమైన తెలుగు ఉచ్చారణ, ఆమె బాధపడే సీన్స్, సిగ్గుపడే సీన్స్, ప్రతీదీ అత్యంత న్యాచురల్గా వచ్చాయి ఆ రోజుల్లో. కాబట్టి తీయగలిగారు. ఈ రోజుల్లో ఎవరు ఎంత 1000 కోట్లు ఖర్చు పెట్టిన ఆర్టిఫిషియల్గానే ఉంటున్నాయి. ఆ మాటలు అలాగే ఉంటాయి. ఆ మాటలు కూడా తెలుగు వచ్చిరాని తెలుగు ఇప్పుడు నేర్చుకొని మాట్లాడుతున్నట్టుగా తెలుగు కృత్రిమంగానే కనపడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో వాడే జ్యువెలరీ ఏదైతే ఉంటుందో, ఈ క్రౌన్స్, విదేశీయులు పెట్టుకుంటారు కదా, అలాంటి రకరకాల కొన్ని కిరీటాలు, కొన్ని రకాల ఆభరణాలు, ఇవన్నీ కూడా ఈ జ్యువెలరీ కూడా యాన్షియంట్ టెంపుల్ జ్యువెలరీ కాదు, ఎవరు రకరకాలు వాడేస్తున్నారు అన్నమాట. అక్కడ కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఒక కృత్రిమమైన లుక్ని చూపిస్తున్నాయి. మన తెలుగువారి అదృష్టం ఏంటంటే
గొప్ప గొప్ప అందమైన నటులు కానుకప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్టీఆర్ గారిని రాముడిగా, కృష్ణుడిగా, వెంకటేశ్వర స్వామిగా కళ్ళు మూసుకుని ఊహించేసుకుంటాం మనం. సరే, వాళ్ళు తీసిన ఆ సినిమాల్లో కొంత కల్పిత పాత్రలు ఉండవచ్చు కూడా, కాదని చెప్పడం లేదు. కానీ ఏంటంటే పాత్రౌచిత్యాన్ని ఎక్కడ పోగొట్టకుండా చక్కగా యాక్ట్ చేశారు. మనము దాంట్లో ఎన్టీఆర్ రాముడిగా లవక సినిమాలో యాక్ట్ చేసినట్లు అద్భుతమైన ఒక వీర రసం, ఒక ప్రేమ రసం, సాత్విక రసం అద్భుతంగా ఉంటాయి ఆ సీన్స్. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా హ్యాండ్సమ్ కాబట్టి చాలా అందంగా, విశాలమైన కళ్ళు, గుండ్రని ముఖం బాగా సెట్ అయిపోయింది. బ్లూ కలర్ వేసేస్తే రాముడుగా, కృష్ణుడిగా బాగా సెట్ అయిపోయాడు. మన అంజలీదేవి సీతమ్మ అంటే బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది సీతమ్మ కింద. ఇంకా చెప్పాలంటే సీతమ్మ వారిని అడవిలో విడిచిపెట్టడానికి లక్ష్మణస్వామి రథం మీద పెడుతున్న దృశ్యం. కాంతారావు గారు, మహానటుడు కాంతారావు గారు లక్ష్మణస్వామి క్యారెక్టర్ పండించేశాడు. ఆయన ఏమి నిమిషానికి ఏమి జరుగును అనుకుంటూ పాడుకుంటూ సీతమ్మ వారికి విషయం చెప్పలేక, ఆమెను విడిచిపెట్టడం ఇష్టం లేక, అటు రాముడి ఆజ్ఞను కాదనలేక ఏడుస్తూ చివరిలో పద్యం పాడుతూ నమస్కారం చేస్తూ, అసలుకి కాంతారావు గారు చాలా అందంగా ఉంటారు. ఆయన ఫేస్ కానివ్వండి, ఆ సాత్వికంగా సీతమ్మని విడిచిపెట్టిన దానికి అడవిలో ఏడుపు కానివ్వండి. లక్ష్మణస్వామి క్యారెక్టర్ అంటే కాంతారావు గారు, మహానటుడు కాంతారావు గారు మనకి తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయారు. భారతుడి క్యారెక్టర్కి కైకాల సత్యనారాయణ గారు, శత్రుఘ్నుడి క్యారెక్టర్కి సోహన్ బాబు గారు మొత్తం దించేశారు ఈస్ట్మెంట్ కలర్లో. ఇప్పటికి కూడా అదొక గొప్ప కళాఖండంగా ఈనాటి కూడా నిలుచుకుంటానికి కారణం. మరి ఇప్పుడు వేల కోట్లు పెట్టేసేసి టెక్నాలజీ వాడు తీస్తున్నారు, కానీ ఆ న్యాచురాలిటీ రావడం లేదు. వాళ్ళ ముఖాలు ఆ సాత్వికమైన భావన లేదు, ఆ మాటల్లో చక్కటి వాచకం లేదు, ఆ మాటలు డైలాగులు మొత్తం కృత్రిమంగా ఉంటాయి. ఆ తర్వాత మన ఇండస్ట్రీలో మన వెండితెర ద్రౌపది అంటే మీ అందరికీ తెలుసు, మహానటి సావిత్రి గారు. ద్రౌపది క్యారెక్టర్లో ఆమెను తప్ప మనం ఊహించుకోలేము ఇంకెవరిని కూడా. ఎన్ని సీరియల్స్ వచ్చాయి, బాలీవుడ్ వాళ్ళు తీసారు, తర్వాత ఎంతమంది వచ్చినా కూడా మనకి ద్రౌపది క్యారెక్టర్ అనగానే మహానటి సావిత్రి గారు. నర్తనశాల, పాండవ వనవాసము, ఈ సినిమాల్లో ఆవిడ రక్తి కట్టించేశారు. ద్రౌపది అంటే మనకి సావిత్రి గారే. ఆ తర్వాత సత్యభామ క్యారెక్టర్ అంటే కృష్ణ తులాభారం సినిమాలో మన మహానటి జమున గారు. ఆ తర్వాత వాణిశ్రీ గారు, కాంచనమాల గారు ఎంతోమంది క్యారెక్టర్ చేశారు. సత్యభామ క్యారెక్టర్ చేసిన మన వెండితెర సత్యభామ అంటే మహానటి లెజెండ్ జమున గారు చేసినట్లుగా ఎవ్వరు కూడా ఆమెను ఇంకా ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. అంతేనండి. కొన్ని పాత్రలు ఉంటాయి, తర్వాత ఎన్ని తరాలు పోయినా ఆ స్థానాన్ని భర్తీ చేసేవాళ్ళు రాలేరు. వాళ్ళు నిజంగా ఆనాటి యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు మహానటులు, సాక్షాత్గా సరస్వతి అనుగ్రహం పొంది ఉన్నవాళ్ళు. ఎంత కోట్లు భారీ బడ్జెట్ పెట్టి తీసినా కూడా ఒక అంజలీదేవి గారి స్థానాన్ని భర్తీ చేసే సీతమ్మ వెండితెర మీద కనపడదు భవిష్యత్తు తరాలకి. ఎన్ని కోట్ల భారీ బడ్జెట్ పెట్టి తీసినా ద్రౌపది స్థానాన్ని భర్తీ చేయగలిగిన మహానటి సావిత్రి మరలా పుట్టదు వెండితెర మీద. ఎన్ని కోట్లు బడ్జెట్ పెట్టి తీసినా మన జమున గారిలాగా, సత్యభామలాగా క్యారెక్టర్ చేయలేరు ఎవరు కూడా. అప్పట్లో ఎన్టీఆర్ గారు, సోహన్ బాబు గారు వీళ్ళందరూ యాక్ట్ చేసినంత అద్భుతంగా రాముడిగా, కృష్ణుడిగా ఈనాటి వాళ్ళు ఎవరు కూడా యాక్ట్ చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. అదృష్టం ఏంటంటే ఇలాంటి గొప్ప గొప్ప నటులందరూ మన తెలుగువారై ఉండి ఆ రోజుల్లో వాళ్ళు ఆరోగ్యంగా, ఓపికగా, వయసులో ఉన్నప్పుడు దర్శకులు, నిర్మాతలు ముందుకొచ్చి ఇలాంటి అద్భుతమైన కళాఖండాలు తీసి ఒక మాయాబజార్లో, ఒక పాండవ వనవాసం, ఒక లవకుశ, ఒక నర్తనశాల, ఇలాంటి గొప్ప గొప్ప వెంకటేశ్వర మహత్యం ఇలాంటివన్నీ తీసి మనకు వదిలిపోయారు ఆస్తిగా, వారసత్వ ఆస్తిగా. ఆనాటి సినీ నిర్మాతలు, డైరెక్టర్స్ వాళ్ళు గొప్ప గొప్ప కళాఖండాలు అందమైన గొప్ప మహానటులతో తీసి వదిలి వెళ్ళారు. భక్త ప్రహ్లాద అంటే మనకు గుర్తొచ్చేది భక్త ప్రహ్లాద సినిమాలో రోజారమణి గారు చిన్న పాపగా ఉన్నప్పుడు ప్రహ్లాదుడిగా యాక్ట్ చేశారు. దాన్ని ఎవ్వరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు. ఎన్ని కోట్లు పెట్టి మహావతార నరసింహ తీసినా 4 రోజులు చెప్పుకున్నారు, పక్కకి వెళ్ళిపోయింది. భక్త ప్రహ్లాద్ ఇప్పుడు కూడా చూస్తాం మనం. ఎందుకంటే ఆ న్యాచురాలిటీ, సహజంగా అడవులు ఉంటే అడవుల్లోనే తీసేవాళ్ళు, ప్రకృతి అంటే ప్రకృతిలోనే తీసేవారు, చెరువు అంటే చెరువును సృష్టించేవాళ్ళు కాదు, న్యాచురల్గా చెరువు దగ్గరికే పోయి తీసేవాళ్ళు. టెక్నాలజీ లేని ఆ రోజుల్లో, గొప్ప కెమెరాలు లేని ఆ రోజుల్లో కేవలం నటన పైన, వాచకం పైన, మంచి సంస్కృత శ్లోకాలు, తెలుగు పద్యాల పైన వాటిని నమ్ముకొని వాటి మీద శ్రద్ధ పెట్టి, అంటే కళ మీద శ్రద్ధ పెట్టి తీసిన సినిమాలు అవన్నీ కూడా ఈ రోజు కూడా సజీవ కళాఖండాలుగా ఉండి ఒక జెమినీలోనో, ఈటీవీలోనో వస్తే మనం ఛానల్ తిప్పకుండా ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి ఆ స్క్రీన్కి నమస్కారం చేసుకుంటూ చూడగలుగుతున్నామంటే వాళ్ళు నిజంగా మహానటులండి, మహానటులు వాళ్ళందరూ. ఈ రోజుల్లో 100 కోట్లు వీళ్ళు తీసుకుంటున్నారు, రెమ్యునరేషన్లో 1000 కోట్లు బడ్జెట్ పెట్టి మొత్తం అన్నీ కూడా సృష్టించేసి అడవులు సృష్టిస్తున్నారు, చెరువులు, నదులు, సముద్రాలు కూడా సృష్టిస్తున్నారు, యానిమేషన్
ఈ టెక్నాలజీ ఏఐ మొత్తం వాడుతున్నారు, అయినా సరే కృత్రిమంగానే కనపడుతున్నాయి తప్ప సాయి పల్లవిలోనో నయనతారలోనో మన ఆదిపురుష హీరోయిన్ ఆవిడ పేరేంటో వాళ్ళల్లో మనం సీతమ్మని ఎప్పటికీ దర్శించలేము. సీతమ్మ తల్లిని అంజలీదేవి గారిలోనే చూడగలుగుతాం మనం. సీతమ్మ పాత్రకి లెజెండ్ అంజలీదేవి గారు 100% న్యాయం చేశారు. ఆ పాత్ర ప్రభావం ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, ఆ తర్వాత ఆమె షూటింగ్ పని కానివ్వండి, ఏదన్నా పనుండి వేరే ఊరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా చుట్టుపక్కల ప్రజలు పువ్వులు వారి పొలంలో పంట అవి ఇవి తీసుకొచ్చి ఆమె పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకునేవాళ్ళంట. అంతగా మన తెలుగు వారి పైన చెరగని ముద్ర వేసిన సీతమ్మ లవకుశ అంజలీదేవి గారు, మహానటి అంజలీదేవి గారు, లెజెండ్ అంజలీదేవి గారు. ఆమె స్థానాన్ని కొన్ని వందల కోట్లు వేల కోట్లు పెట్టి సినిమా తీసినా కూడా ఆ సినిమాల్లో సీతమ్మ క్యారెక్టర్స్ చేసిన హీరోయిన్లు ఎవ్వరు కూడా ఎప్పటికీ భర్తీ చేయలేరు. ఆ స్థానం అలాగే శాశ్వతంగా అంజలీదేవి గారికే ఉంటుంది. వాళ్ళందరూ లెజెండ్స్ అండి. కళని మాత్రమే నమ్ముకొని కళ కోసము సాధన చేసి కళ కోసము వాళ్ళు ఎన్నో గట్టి శిక్షణలు తీసుకొని కళ కోసం తప్పించిపోయి కళ కోసం తపస్సు చేసిన మహామహానటులు అంజలీదేవి గారు, భానుమతి గారు, సావిత్రి గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, మన కాంతారావు గారు, సోమబాబు గారు, ఇట్లా ఆ రోజుల్లో ఉన్న ఎస్వి రంగారావు గారు, ఇంకా చాలామంది, జగ్గయ్య గారు, చెప్పుకుంటూ పోతే బోరెడు మంది. వాళ్ళు ప్రతి పాత్రకి కూడా న్యాయం చేశారు. అద్భుతంగా వచ్చే ఆ సినిమాలు ఈనాటికి కళాఖండాలుగా మిగిలిపోయాయి మనకు. ఈ రోజుల్లో 1000 కోట్లు పెట్టి సినిమా తీసినా 4 రోజులు దాని గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేసి చెప్పుకుంటారు. ఆ సినిమా వస్తే పోయి చూస్తారు, అయిపోతుంది. ఇవాళ ఎవరో చూడరు. టీవీలో వచ్చినా కూడా రిమోట్తో ఛానల్ తిప్పేస్తారు, చూసాం కదా అని. అదే ఒక ఓల్డ్ క్లాసిక్ వస్తే మాత్రం ఈనాటి జంజీ కూడా కళ్ళప్ప చెప్పి ఆ సంగీతాన్ని చూస్తారు, ఆ మాటలని అలాగా మైమరిచిపోయి వింటున్నారు. అంటే మన పూర్వీకులు ఎంత కళ కోసం పరిశ్రమించారో, కళని దైవంగా ఎలా భావించారో, కళ కోసం ఎంత సాధన చేశారో, సరస్వతి కటాక్షాన్ని వాళ్ళు ఎంతగా ప్రేమించారో, గౌరవించారు, ఎంత భక్తి శ్రద్ధలతోటి కళను ఆరాధించారో మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా నా అభిప్రాయం అండి. నాకు మాత్రము సీతమ్మ అంటే మా వెండితెర సీతమ్మ లెజెండ్ అంజలీదేవి గారు. ఎప్పటికీ ఎవరి గ్రీన్, ఆమె స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చెయ్యలేరు. ధర్మరక్షత రక్షిత జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.